రైట్. అదేవిధంగా 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నాగోల్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా మీ భార్య చెరుకు సంగీత గారు గెలిస్తే డివిజన్లో రాజకీయ పెత్తనం మొత్తం ఒక భర్తగా మీరే చేసేది అనేసి, భార్య కార్పొరేటర్ అయితే మిగతా పెత్తనం అంతా మీరే అనేసి ప్రచారం జరుగుతుంది. అది వాస్తవేనా? అది ప్రచారము అనేది అని అంటే ఏంటంటే అక్కడ ఒక పార్టీ తరపున ఒక అఫీషియల్గా మా భార్య కార్పొరేటర్గా గెలిచింది కాబట్టి ఆ బాధ్యత పార్టీని బలోపేతంగా చేయాల్సిన బాధ్యత కూడా మా మీదే ఉంటుంది కదా. అందుకని చెప్పి ఆ బాధ్యత తీసుకొని ఒక 1 year ఒక కార్పొరేటర్గా డెసిషన్ మేకర్ ఒక మీ భార్యకే ఉంటుంది. కానీ గతంలో పెత్తనం మొత్తం డివిజన్లో ఏ కాలనీలో చూసినా, ఏ కాలనీ అసోసియేషన్లో చూసినా, పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మీరే పెత్తనం నడిపించారంట కదా. అంటే ఇప్పుడు మీరు చెరుకు సంగీత ప్రశాంత్గా ఉన్న ఎవరు గుర్తుపట్టారంటారా? చెప్పండి. గుర్తుపడతారంటారా? మరి మొత్తం పెత్తనం నేను ఎట్లా చేసినట్టు? అఫీషియల్ ప్రోగ్రాం వరకు మాత్రము తను వ్యవహరిస్తుండే, పార్టీ ప్రోగ్రాంల వరకు నేను వ్యవహరించిన. ఆ తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక డివిజన్ ప్రెసిడెంట్ని నియమించిన తర్వాత పార్టీ బాధ్యతల నుండి నేను తప్పుకున్నాను. ఓన్లీ అఫీషియల్ ప్రోగ్రామ్కి మాత్రమే వెళ్ళేది, తను వెళ్ళేది. పార్టీ ప్రోగ్రాంలోకి పోతే నేను ఆమె స్థానంలో నేను పోయేది పార్టీకి వచ్చేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్ అయినప్పుడు సతీష్ యాదవ్ సీనియర్ ఉద్యమకారుడు, ఆయనకు మా ఎమ్మెల్యే గారు డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు ఆయనకు బాధ్యత ఉంటుంది కదా, ఆయనే వ్యవహరించాడు. పార్టీ పనులల్లో మేమేమి అట్లా కాంట్రవర్సీగా పోలేదు, అందరినీ కలుపుకొని పోయినాం. ఆ తర్వాత మా తూర్పాటి చిరంజీవి గారు డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. అందరం కలిసి సఖ్యతగా సాగుతున్నాం.